వెల్కమ్ బ్యాక్ టు ఈజీ బైట్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ పాలకూరతో బిర్యానీ. దానికి కావాల్సిన పదార్థాలు చూసుకుందామా. సోక్ చేసిన రైస్ 2 కప్స్ తీసుకున్నాను. తర్వాత 1 ఆనియన్ మీడియం సైజ్, అలాగే మీడియం సైజ్ టమాటో, గ్రీన్ చిల్లీ, పాలకూర అండ్ హోల్ స్పైసెస్, బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు, ధనియాలు, తర్వాత కొత్తిమీర, జీడిపప్పు, అలాగే ఉప్పు, కారం, పసుపు, తర్వాత ధనియాల పొడి, జీలకర్ర పొడి అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్. సో ముందుగా మనం వాష్ చేసి పెట్టుకున్న పాలకూర అలాగే చిల్లీ తీసుకుందాం. వీటిని ఫైన్గా చాప్ చేసుకుందాం. అలాగే గ్రీన్ చిల్లీ 2 తీసుకుందాం. అలాగే కొత్తిమీర, జీడిపప్పు కూడా వీటిలో వేయాలి. మీకు బాదం కావాలంటే బాదం వేసుకోవచ్చు, లేకుంటే జీడిపప్పు కావాలంటే జీడిపప్పు వేసుకోవచ్చు. సో వీటన్నిటిని మనం ఫైన్ పేస్ట్ చేసుకుందాం. ఇందులోకి మీరు కావాలంటే మింట్ లీవ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు, నేను యాడ్ చేయట్లేదు. సో మనం పేస్ట్ చేసుకున్నాం పాలక్, జీడిపప్పు, పచ్చిమిర్చి అండ్ కొరియాండర్ లీవ్స్. వీటిని పక్కన పెట్టుకుందాం. తర్వాత ఆనియన్ అండ్ టమాటో తీసుకొని ఆనియన్ స్లైస్ చేసుకుందాం. టమాటో కొద్దిగా ఫైన్ చాప్ చేసుకుందాం. ఇప్పుడు ఒక పాట్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేద్దాం. సో ఇందులోకి మనం హోల్ స్పైసెస్ వేసుకుందాం. సిమ్లో పెట్టుకోవాలి, ఎక్కువ బర్న్ అవ్వకూడదు. తర్వాత మనం స్లైస్ చేసుకున్న ఆనియన్స్ యాడ్ చేద్దాం. ఆనియన్స్ బ్రౌన్గా అవ్వాలి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఆనియన్స్ ఫ్రై చేయాలి. సో మన ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి. సో ఇప్పుడు మనము కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకుందాం. కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు అలా వేయించుకుందాం. తర్వాత ఇందులోకి టమాటోస్ యాడ్ చేద్దాం. మనం టమాటోస్ కూడా స్మూత్గా అయిపోయినాయండి. తర్వాత ఇందాక మనం చేసుకున్న ప్యూరీ ఉంది కదా, అది ఇందులోకి యాడ్ చేసుకుందాం. పసుపు కొద్దిగా, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా, అండ్ కొంచెం జీలకర్ర పొడి. ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ కుక్ చేసుకుందాం. సో మనం రైస్ 2 కప్స్ తీసుకున్నాం కాబట్టి నేను వాటర్ ఓన్లీ 3 కప్స్ వాడుతున్నాను. 1 కప్ ఆఫ్ రైస్కి 1.5 కప్ ఆఫ్ వాటర్ వాడుతున్నాను. ఎందుకంటే ఆల్రెడీ సోక్ చేసి ఉంచాం కాబట్టి, బిర్యానీ కాబట్టి కొంచెం పొడి పొడి ఉండాలి కాబట్టి నేను 1.5 కప్ వాటరే తీసుకుంటున్నాను.
ఇందులోకి మీరు డైరెక్ట్గా రైస్ యాడ్ చేసుకోవచ్చు, లేకుంటే కొద్దిగా బాయిల్ వచ్చిన తర్వాత కూడా యాడ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో ఇందులోకి మనం రైస్ వేసేసుకుందామండి. రైస్ అనేది జస్ట్ 30 minutes సోక్ చేసుకుంటే సరిపోతుంది. సో కొద్దిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం లిడ్ క్లోజ్ చేసుకుందాం. సో మన పాలకూర బిర్యానీ రెడీ అయిపోయిందండి. ఒకసారి చెక్ చేసుకోండి. రైస్ పొడి పొడిగా ఉండాలి, కొంచెం మెత్తగా ఉన్నా పర్లేదు, మీకు తగ్గట్టుగా ప్రిపేర్ చేసుకోండి. సో మనం దీన్ని ఇప్పుడు సర్వ్ చేసుకుందాం. సో మన పాలకూర బిర్యానీ అయితే సర్వ్ చేసుకున్నాం. ఇలాంటి మరిన్ని టేస్టీ అండ్ ఈజీ రెసిపీస్ కోసం చూస్తూనే ఉండండి ఈజీ బైట్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్.